సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. నమస్తే, నేను విజయ్. వైద్య చరిత్రలో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నటువంటి ఒక ఇన్సిడెంట్ గురించి రేర్గా జరిగేటువంటి సర్జరీ ఇది. ముఖ్యంగా బ్రెయిన్కి దగ్గరలో ఒక ట్యూమర్ 45 సంవత్సరాల మహిళకు వచ్చింది. అయితే ఆ ట్యూమర్ సర్జరీ చేయడానికి ఆమె స్పృహలోనే ఉన్నప్పుడే సర్జరీ చేయాల్సినటువంటి పరిస్థితి. దీంతో ఆమె పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న విషయం తెలుసుకున్నటువంటి వైద్య బృందం ఆమెకు పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాను చూపిస్తూ మరీ సర్జరీ చేశారు. సో సర్జరీ అయితే సక్సెస్ అయింది. సో ప్రజెంట్ ఆమె చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఆ సర్జరీ చేసినటువంటి డాక్టర్ పి అరుణ్ కుమార్, స్పైన్ అండ్ న్యూరో సర్జన్ మనతో పాటు మాట్లాడడానికి లైవ్ కాల్లో ఉన్నారు. నమస్తే సార్. హలో సార్. నమస్తే సార్. న్యూరో సర్జరీ అనగానే చాలా క్రిటికల్ సర్జరీ అనుకుంటాం. అలాంటిది స్పృహలో ఉండగా సర్జరీ చేయడం అనేది ఇంపాసిబుల్. అసలు ఎలా చేశారు ఏంటి, దాని గురించి డీటెయిల్గా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తారా? సార్, ఈవిడ 45 సంవత్సరాల ఫీమేల్ అండి. ఈవిడికి ఫ్రీక్వెంట్ గా ఫిట్స్ వస్తున్నాయి, స్పృహ తప్పి పడిపోతుంది. అక్కడ ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకొని ఏ విధంగా ఉపయోగం లేకపోయేసరికి మన దగ్గరికి వచ్చారు, ఇక్కడ వడ్లమూడి డివిసి హాస్పిటల్ కి. పేషెంట్ కి ఎంఆర్ఐ స్కాన్ తీసిన తర్వాత మనకు తెలిసింది ఏంటి అంటే, పేషెంట్ కి బ్రెయిన్ లోపల అత్యంత క్రిటికల్ ప్రదేశంలో ఎలాక్వెంట్ ఏరియా అంటారు, ఇక్కడ ఒక పెద్ద గడ్డ ఉంది. ఒక సైజ్ ఆఫ్ అరౌండ్ 4 to 5 సెంటీమీటర్స్ గడ్డ ఉంది. ఆ గడ్డని సర్జరీ చేసి రిమూవ్ చేయడానికి మనం ప్లాన్ చేసాం. అయితే ఆ గడ్డ ఇలాక్వెంట్ ఏరియా అంటే క్రిటికల్ స్ట్రక్చర్, సెన్సరీ మోటార్ ఏరియా అంటారు. కాళ్ళు చేతులు పనిచేయడానికి సంబంధించిన ఏరియాకి దగ్గరగా ఉండటం వలన, పైగా సెన్సరీ ప్రాసెసింగ్ సెంటర్ అంటారు, అంటే మాట్లాడడానికి చూడటానికి సంబంధించిన సెంటర్ కి దగ్గరగా ఉండటం వలన, సో సర్జరీ చేసే టైంలో ఆ బ్రెయిన్ ఆ భాగంలో డ్యామేజ్ అయితే అవి పెరాలసిస్ వచ్చే ప్రమాదం ఉందని చెప్పి మనం గుర్తించాం. సో పేషెంట్ స్వతహాగా మన పవన్ కళ్యాణ్ గారి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి డైహార్డ్ ఫ్యాన్ అవటం వల్ల మనం పేషెంట్ కి ఓజీ సినిమా చూపించి, పేషెంట్ రిక్వెస్ట్ చేసింది, ఓజీ సినిమా చూస్తూ నేను నాకు సర్జరీ చేయండి సార్ అని చెప్పి. సో ఇంట్రాపరేటివ్ గా సర్జరీ మధ్యలో ఫంక్షన్స్ అసెస్ చేసుకోవడానికి పేషెంట్ ని మనం స్పృహలోకి తీసుకుని వస్తాం. ఇనిషియల్ గా నార్మల్ గా ట్రెడిషనల్ గా అయితే పేషెంట్ పూర్తిగా మత్తులో పెట్టి సర్జరీ చేస్తాం మనం. కానీ ఈ ట్యూమర్ ఒకవేళ బ్రెయిన్ కి ఇలాక్వెంట్ ఏరియా క్రిటికల్ స్ట్రక్చర్స్ కి దగ్గరగా ఉండటం వల్ల అవి ఏమైనా డ్యామేజ్ అయిపోతే కనుక మనకి పేషెంట్ స్పృహలో లేనప్పుడు తెలియదు కాబట్టి, మత్తులో ఉన్నప్పుడు, సో పేషెంట్ మనం అవేక్ క్రేనియోటమీ అంటారు, పేషెంట్ ని మనం స్పృహలోనే ఉంచి పేషెంట్ సినిమా చూస్తున్నప్పుడు పేషెంట్ ఒక ఫిజికల్ యాక్టివిటీ ఏదన్నా కాళ్ళు కదపండి, చేయి కదపండి అని చెప్పి సర్జరీ మధ్యలో మనం అసెస్ చేసుకుంటూ సర్జరీ మనం ప్రొసీడ్ అవుతాం అనమాట. సర్జరీ వండర్ఫుల్ గా జరిగింది. ట్యూమర్ టోటల్ గా ఎక్సిషన్ అయింది. పేషెంట్ సర్జరీ అయిన తర్వాత కూడా పూర్తిగా కోలుకున్నారు, ఏ విధమైన డెఫిసిట్స్ లేవు. పైగా తన పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానం అవటం వల్ల, తన వీరాభిమాని సినిమా చూస్తూ, పవన్ కళ్యాణ్ గారి సినిమా చూస్తూ తను సర్జరీ చేయించుకోవటం పేషెంట్ కి చాలా ఆనందకరంగా ఉంది. సో పరోక్షంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కారణమయ్యారు ఈ సర్జరీ సక్సెస్ అవడానికి. అవును సార్, అవును, డెఫినెట్లీ అవును సార్. ఓకే, సో ఎంతసేపు జరిగింది సార్ ఈ సర్జరీ? సర్జరీ 3.5 hours జరిగిందండి. అంటే ఒక సినిమా సమయం ఎంత ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ గా ఇంచుమించు అదే సమయం సర్జరీకి పట్టింది. అంటే ఒక సినిమా పూర్తిగా చూసేసింది ఆమె. అవునండి, ఆల్మోస్ట్. ఓకే, సో ఆ టైంలో తను టెన్షన్ పడడం కానీ, భయపడడం కానీ, నాకేమన్నా అయిపోతుందేమో అనేటువంటి నర్వస్ కానీ అట్లాంటిది ఏమైనా అనిపించింది? పేషెంట్ మనం పూర్తిగా ప్రీ ఆపరేటివ్ గా కౌన్సిలింగ్ ఇస్తామండి. పేషెంట్ జనరల్ గా అయితే ఇట్లా స్పృహలో ఉన్నప్పుడు కంగారు పడతారు కాబట్టి, సర్జరీ ముందు ఏ విధంగా సర్జరీ చేస్తాం, మనం స్పృహలోకి ఎప్పుడు తీసుకుని వస్తాము, సినిమా చూపెట్టండి, మొత్తం కౌన్సిలింగ్ చేస్తాం కాబట్టి ఆవిడ ఏ విధంగా టెన్షన్ పడలేదు. పైగా షీఈ్ వెరీ కోఆపరేటివ్ పేషెంట్ అండ్ సర్జరీ అప్పుడు ఏమి ఈవెంట్స్ ఏం జరగలేదు అండ్ షీఈ్ వెరీ ఫైన్ అండి. సో ముఖ్యంగా పడలేదు అసలు. ఏదన్నా మనం సర్జరీ చేయాలంటే ఖచ్చితంగా అనస్థీషియా ఇవ్వాలి. అలాంటిది ఇప్పుడు స్కల్ ఓపెన్ చేయడానికి, ఈ ప్రాసెసింగ్ అంతా చేయడానికి అది ఎలా సాధ్యపడింది సార్? అంటే అనస్థీషియా అటు బ్రెయిన్కు వెళ్లకుండా ఎలా చేయగలిగారు? ఒకసారి సామాన్య ప్రజలకు కూడా, వీడియో చూసే వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా చెప్తారా డీటెయిల్గా? దీనికి మనం మేజర్ గా స్కాల్ బ్లాక్ ఇస్తామండి. అంటే చర్మం, స్కల్ మీద ఉన్న స్కిన్ ఏదైతే ఉంటుందో స్కాల్ప్, ఈ సంబంధించిన నరాలన్నీ టెంపరీగా పెరాస్థీషియా సెన్సేషన్ పోయేలాగా స్కాల్ బ్లాక్ ఇస్తాం. అండ్ సెకండ్, ఇన్సిషన్ సైట్ ఎక్కడైతే మనం ఘాటు పెడతామో ఆ సైట్ లో కూడా లోకల్ అనస్థీషియా ఇస్తాం. ఆ తర్వాత పేషెంట్ కి మైల్డ్ గా మనం సెడేషన్ అది ఇస్తామండి. ఆ తర్వాత పేషెంట్ కి నొప్పి తెలిసేంత స్పృహ ఉండదు, కానీ అట్ ద సేమ్ టైం నొప్పి పేషెంట్ స్పృహలోనే ఉంటారు.
సో ఇది పూర్తిగా అనస్థీషియా వాళ్ళు కూడా చాలా చాకచక్యంగా పేషెంట్ కి అనస్థీషియా లెవెల్స్ అవి టైటర్ చేసుకోవటం వలన పేషెంట్స్ స్పృహలోనే ఉంటారు కానీ నొప్పి తెలియదు అనమాట. సో అక్కడ వీడియోలో చూస్తుంటే తెలుస్తుంది క్లియర్గా, మీరు వైపు ఒక కట్టన్ లాగా సెట్ చేశారు, బ్యాక్ ఎండ్లో ఏమో మీరు హెడ్కి సర్జరీ చేస్తున్నారు, బ్రెయిన్కి సర్జరీ చేస్తున్నారు. సో ముందు వైపు ఏమో తన పైన ఒక స్క్రీన్ లాగా ఏర్పాటు చేసినట్లున్నారు. అంతేనా? ఎలా జరిగింది ఆ సినిమాని ఎలా చూపించారు ఏంటి అది ఒకసారి చెప్పరా? పేషెంట్ కి బ్యారియర్ ఎందుకు క్రియేట్ చేస్తామంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటం కోసం క్రియేట్ చేస్తాం. అట్ ది సేమ్ టైం పేషెంట్ టెన్షన్ పడకూడదు కాబట్టి ఒక బ్యారియర్ స్కల్ మనం ఎక్కడైతే ఆపరేట్ చేస్తామో దానికి అండ్ ముందు ఆ ఫేస్ కి ఒక బ్యారియర్ క్రియేట్ చేసి ముందు భాగంలో మనం పేషెంట్ కి కనిపించే విధంగా ల్యాప్టాప్ పెట్టి పేషెంట్ మనం సర్జరీ స్టార్ట్ చేసిన తర్వాత పేషెంట్ మనం క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం. ఒకసారి చేయి కదపండి, ఒకసారి కాలు కదపండి, అండ్ మీకు స్క్రీన్ బాగానే కనిపిస్తుంది కదా, మీకు ఏమి ఇబ్బంది లేదు కదా అని చెప్పి పేషెంట్ మనం పర్టికులర్ గా ఏ భాగంలో బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందో మనకు ఐడియా ఉంటది కాబట్టి ఆ భాగానికి సంబంధించిన ఫంక్షన్ మనం అసెస్ చేస్తూ ఉంటాం ఇంట్రాపరేటివ్ గా సర్జరీ మధ్యలో. సో మేజర్ గా దీన్ని అవేక్ క్రేనియోటమీ అంటారు. అంటే పేషెంట్ స్పృహలోనే ఉంటారు అండ్ స్కల్ ఓపెన్ చేసి ట్యూమర్ మనం తీస్తాం. ఎక్కడైతే మనం ట్యూమర్ బ్రెయిన్ కి క్రిటికల్ స్ట్రక్చర్స్ కి దగ్గరగా ఉంటుందో ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం పేషెంట్ ని అసెస్ చేస్తాం. కొన్ని క్వశ్చన్స్ అడగటం వలన, పేషెంట్ ని పాట పాడమని చెప్పటం, పేషెంట్ ని ల్యాప్టాప్ చూసేటప్పుడు, మూవీ చూసేటప్పుడు ఏదైనా విజన్ డిస్టర్బెన్సెస్ ఉందా అని అడగటం, చేయి కదపంటాం, కాలు కదపంటాం, అట్లా అసెస్ చేస్తూ ఉంటాం. ఒకవేళ పొరపాటున అట్లా ఏమన్నా డిస్టర్బెన్స్ వచ్చింది అంటే ఆ జోన్ నుంచి మనం బయటకు వచ్చేసి వేరే జోన్ లోకి వెళ్ళడానికి మనకి అవకాశం ఉంటది. ఈ విధంగా చేయటం వలన బ్రెయిన్ లో క్రిటికల్ స్ట్రక్చర్స్ ఏమి 1% కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటది. అట్ ద సేమ్ టైం మాక్సిమం రిసెక్షన్ మనం చేయగలం. ట్యూమర్ మాక్సిమం రిసెక్షన్ చేయడం వల్ల పేషెంట్ బెనిఫిట్ పొందుతారు అండ్ రికరెన్స్ మళ్ళీ ట్యూమర్ రావడానికి అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. అంటే ఆమె పూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి వీర అభిమాని, ఆమె కంప్లీట్గా సినిమా మీద ఆమె మైండ్ అంతా కూడా ఫోకస్ అక్కడ పెట్టడం వల్లే సో తనకు అంత మేజర్ సర్జరీ జరుగుతుంది, ప్రాణాలు కూడా పోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆ విషయం మీద డైవర్ట్ కాకుండా పవన్ కళ్యాణ్ మూవీ మీదే కాన్సన్ట్రేట్ చేయగలిగిందంటారా? అవునండి. ఆవిడ మాకు చెప్పడం తొలి ప్రేమ సినిమా చూసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అండి. ఇంట్లో ఆవిడకి పెద్ద పవన్ కళ్యాణ్ గారిది పెద్ద కట్అవుట్ సైజ్ పోస్టర్ ఉంటదంట. ఇంకా ఆవిడకి మేము ఎప్పుడైతే ఇది చెప్పామో ఆవిడ మమ్మల్ని సార్ నేను ఓజీ సినిమా చూస్తాను రిక్వెస్ట్ చేయటం అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు కూడా అన్ని అరేంజ్ చేయటం వల్ల సో పేషెంట్ ని అవేక్ క్రేనియోటమీ చేస్తున్నప్పుడు మన సీఎం గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి మూవీ చూపించి చేయటం వల్ల పేషెంట్ కి స్ట్రెస్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, యాంగ్జైటీ లెవెల్స్ తక్కువ ఉన్నాయి. ఆవిడ మూవీలో ఇన్వాల్వ్ అవడం వల్ల మాకు ప్రొసీజర్ చాలా ఈజీగా జరిగిందండి. ఇలాంటి రేరెస్ట్ ఇన్సిడెంట్స్ మెడికల్ హిస్టరీలో చాలా రేర్గా జరుగుతుంటాయి అనుకుంటా ఇలాంటివి. అందులో మీకు పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానిగా ఆమె ఉండడం కూడా ఒక రకంగా మీకు అదొక అడ్వాంటేజ్గా మారింది, అంతేనా? అవును సార్, అవునండి, డెఫినెట్లీ అవునండి. సో ఆమె మీరు చెప్పగానే ఓకే అన్నారా? సినిమా చూస్తూ మీకు సర్జరీ చేస్తామమ్మా, మీరు సినిమా మీదే ఫోకస్ పెట్టాలంటే అప్పుడు తన రియాక్షన్ ఎలా ఉండింది? ఆవిడ మేము అట్లా కాన్సెప్ట్ చెప్పిన వెంటనే ఆవిడ షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆవిడే రిక్వెస్ట్ చేశారు, సార్ నేను ఓజీ సినిమా చూస్తాను, ఓజీ సినిమా పెట్టండి, అప్పుడు నాకు ఆపరేషన్ చేయండి అని అడిగారండి ఆవిడ. ఓకే. సో అలా రియాక్షన్ కూడా జనరల్గా మనం యాజ్ ఏ ఒక కామన్ ఆడియన్గా, ఫ్యాన్గా మూవీ చూస్తున్నప్పుడు లేదంటే ల్యాప్టాప్ చూస్తూ ఆ మూవీని మనం ఎంజాయ్ చేస్తున్నప్పుడు మన ఎక్స్ప్రెషన్స్, మన రియాక్షన్స్ ఎలా ఉన్నాయో యాస్టీస్గా ఆమెలో కూడా అలాగే కనిపించాయా? అవునండి, అవును. షీ ఫెల్ట్ వెరీ ప్రివిలేజ్డ్. ఇంకా అందరూ నార్మల్ గా సినిమా చూస్తారు, నేను బ్రెయిన్ ఆపరేషన్ చేయించుకుంటూ పవన్ కళ్యాణ్ గారి సినిమా చూస్తున్నానని చెప్పి షీ ఫెల్ట్ వెరీ ప్రివిలేజ్డ్ అండి. అట్లా ఎంతమందికి అవకాశం దొరుకుతుంది అని చెప్పి ఆవిడ అంటున్నారు. నార్మల్ గా మీరు కూర్చొని సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తారు, ఇక్కడ చూస్తారు, అక్కడ చూస్తారు, ఆపరేషన్ థియేటర్ లో బ్రెయిన్ ఆపరేషన్ చేయించుకుంటూ నా దైవం సినిమా చూసే అవకాశం ఎంతమందికి దొరుకుతుంది అని చెప్పి ఆవిడ అట్లా ఫీల్ అయ్యారండి. అండ్ దట్ ఫెల్ట్ ఇన్ఫాక్ట్ వెరీ హ్యాపీ ఫర్ అస్. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అండ్ సర్జరీ చాలా స్మూత్ గా జరగడానికి అది చాలా హెల్ప్ అయిందండి. ఓకే. సో తను ఎంజాయ్ చేశారా? ఒక రకంగా చెప్పాలంటే ఎంజాయ్ చేశారా, లేదంటే ఓన్లీ ఇది ట్రీట్మెంట్ లో ఒక ప్రాసెస్ భాగంగానే తన అలా ఫీల్ అయ్యారా? లేదు, ఎంజాయ్ చేశారు, ఎంజాయ్ చేస్తూ ట్రీట్మెంట్ కోఆపరేట్ చేశారు. సో ఈ మెసేజ్, ఇది విషయం పవన్ కళ్యాణ్ గారి వరకు చేరిందా, ఇలా జరిగిందన్న విషయం? చేరింది. అటువైపు నుంచి ఏమైనా రియాక్షన్ వచ్చిందా పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి, వాళ్ళ టీం నుంచి? ఇంకా అవాయిడ్ చేస్తున్నాము, నిన్నే చెప్పాము సార్ కూడా, ఇంకా వీఆర్ అవైటింగ్ సర్స్ రెస్పాన్స్ అండి. సో పవన్ కళ్యాణ్ గారు అంటే అంత వీరాభిమానులు ఉంటారనమాట. అంటే వాళ్ళ ప్రాణాలు పోతున్నా పర్వాలేదు, సో సినిమా అయితే చూడాలి, ఆ సినిమాని ఎంజాయ్ చేయాలి, ఆ సినిమా రూపంలో కూడా ఒక రకంగా ప్రాణం కూడా నిలబెడుతుంది అనేది సో ఈ సర్జరీ ద్వారా, ఈ ఇన్సిడెంట్ ద్వారా ప్రూవ్ అయిందా?
అవునండి. 100% అండి. 100% ఆ మనిషికి ఎఫెక్షన్ లెవెల్స్ వల్ల, ఆ ప్రేమ ఉండటం వలన షీ ఈస్ నాట్ బాదర్డ్. ఆవిడకి సర్జరీ జరుగుతుందన్న దీనికన్నా కూడా ఆవిడ మూవీ చూస్తూ ఎంజాయ్ చేయడం వల్ల స్ట్రెస్ లెవెల్స్, కార్టిజాల్ లెవెల్స్, అడ్రినల్ లెవెల్స్ తక్కువ ఉండటం వల్ల, బీపీ తక్కువ ఉంది. చాలా స్మూత్ గా సర్జరీ జరిగిందండి. ఇలాంటి సర్జరీస్ 100లో ఎన్ని జరుగుతుంటాయి? అంటే ఒక 1,00,000లో అనుకుంటే ఇలాంటి సర్జరీస్ మనం కంపేర్ చేయొచ్చు? ఇది చాలా రేర్ సర్జరీ అండి. చాలా రేర్ సర్జరీ. ఇది జరిగిన ఇన్సిడెంట్స్ కూడా హార్డ్‌లీ ఒక 4, 5 ఈవెంట్స్ కన్నా ఎక్కువ జరగలేదండి. ఇట్ ఈస్ రేర్ సర్జరీ. ఆ ట్యూమర్ లొకేషన్ కూడా చాలా రేర్. హ్మ్. అండ్ ఇట్లా కోఆపరేటివ్ పేషెంట్ దొరకడం కూడా మన అదృష్టం. బికాజ్ ఆవిడకి నాన్ కోఆపరేటివ్‌గా ఉన్న, ఆవిడ ఎక్కువ టెన్షన్ పడిపోయినా, ఆవిడ ఎక్కువ బీపీ పెంచుకున్న, స్ట్రెస్ తీసుకున్న మనం అవేక్ క్రేనియోటమీ చేయలేము మనం. బికాజ్ ఆవిడకి మన పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానం అవ్వటం వలన, ఆవిడ సర్జరీ చేయించుకోవడానికి కోఆపరేట్ చేయటం వలన ఇంత స్మూత్ గా జరిగింది. అండ్ అవుట్కమ్ కూడా ఫెంటాస్టిక్ గా అవుతుంది. రేర్ సర్జరీ అండ్ రేర్ ఈవెంట్ అండి. సో తనేమన్నా కోరుకోవడం జరుగుతుందా? నేరుగా పవన్ కళ్యాణ్ గారిని చూడాలని, మాట్లాడాలని, అవకాశం ఉంటే వీడియోలో అయినా, లేదంటే వీడియో కాల్‌లో అయినా మాట్లాడాలని అలాంటి కోరిక ఏమన్నా ఆవిడ ఉందా తనకి? అడిగారండి. ఆవిడ అడిగారు. ఆవిడ లైఫ్ డ్రీమ్ అన్నమాట. ఆవిడ యాంబిషన్. ఆవిడ డ్రీమ్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారిని కలవాలి అని చెప్పారండి ఆవిడ. హ్మ్. ఆవిడ బ్రెయిన్ సర్జరీ చేయించుకునేటప్పుడు నేను ఆపరేషన్ థియేటర్ లో నేను ఓజీ సినిమా చూస్తాను అన్న ప్రివిలేజ్ ఫీల్ అయ్యారండి ఆవిడ. సో ఇట్ ఈస్ డ్రీమ్ అండ్ అంబిషన్ టు మీట్ మన పవన్ కళ్యాణ్ గారు. సో జీవితంలో జన్మలో ఒక్కసారైనా తమ అభిమాన హీరోని కలవాలని చాలామంది వీరాభిమానులకు ఉంటుంది. సో అది ఇప్పుడు బహుశా అవును. ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారి వరకు చేరితే ఖచ్చితంగా అటువైపు నుంచి సానుకూలంగా ఏమన్నా స్పందన వస్తుందేమో. ఆమెతో మాట్లాడడానికి గానీ, మాట్లాడించే ప్రయత్నం చేయడానికి వాళ్ళ టీమ్‌కి ఒక ఆపర్చునిటీ లాగా ఆమెకు వస్తుందేమో. అవును సార్. అవును. మేము అదే ఆశిస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా రెస్పాండ్ అయ్యి ఆవిడని కలిస్తే ఆ ట్రీట్మెంట్ జరిగిన దాని యాస్పెక్ట్ పక్కన పెడితే అట్‌లీస్ట్ ఈ అవకాశంగా ఆయన ఆవిడ బ్రెయిన్ లో గడ్డుండి, ఆ బ్రెయిన్ లో గడ్డ తీసిన దానికి కన్నా కూడా ఐ థింక్ షీ విల్ బి మోర్ ప్రివిలేజ్డ్ టు మీట్ హర్ ఐడల్. సో ఇక ఆమె పూర్తిగా ఆరోగ్యవంతురాలుగా మారిపోతుంది. ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫ్యూచర్‌లో కూడా ఒక నార్మల్ ఆరోగ్యంగా ఉన్న పర్సన్ ఏ విధంగా ఉంటారో, అదే విధంగా ఆమె అన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు. అంతేనా? 100% అండి. 100%. సర్జరీ అయిన తర్వాత ఏ విధంగానూ డెఫిసిట్స్ లేవు. ఆవిడ తింటున్నారు, కూర్చుంటున్నారు, వాకింగ్ చేస్తున్నారు. స్కల్ మీద ఒక ఘాటు తప్పితే, స్కిన్ మీద ఘాటు తప్పితే ఆవిడ పూర్తిగా నార్మల్ గా ఉన్నారండి. ఏ విధంగా ఇబ్బంది లేదు. ఆవిడ టోటల్లీ రికవర్. మాక్సిమం ఒక 2, 3 డేస్ లో డిశ్చార్జ్ చేసేస్తాం. సో రికవర్ అయ్యారు. ఫైనల్‌గా డాక్టర్ గారు కంక్లూడ్ చేద్దాం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సో ఇలాంటి సర్జరీస్ జరగడం అనేది బహుశా చాలా అరుదు. చాలా రేర్ అండి. నాకు చాలా సాటిస్ఫైడ్ గా అండ్ చాలా ఓవర్‌వెల్మింగ్ గా ఉందండి. వెరీ రేర్ సర్జరీ అండ్ దట్ టూ విత్ ఫెంటాస్టిక్ రిజల్ట్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను చేసిన సూపర్ స్పెషాలిటీ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో చేశామండి. ఆర్మ్డ్ ఫోర్సెస్ లో ఉన్నప్పుడు పూణేలో ఇట్లాంటి ఒక 2 సర్జరీలు చేశాను మేము. ఓకే. ఆ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ 5 ఇయర్స్ లో ఇదే మొదటిసారి చేయటం అండి. హ్మ్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ కంప్లీట్ ఆఫ్టర్ డూయింగ్ దిస్ సర్జరీ అండి. రైట్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో మీకు, మీ టీమ్‌కు ఖచ్చితంగా కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే ఇలాంటి రేరెస్ట్ సర్జరీ చేయడం అనేది, అందులో సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయడం, సో పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానికి చేయడం అనేది కూడా నిజంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, అభిమానులందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోని చూస్తారు. సో మిమ్మల్ని కూడా వాళ్ళు ఖచ్చితంగా ప్రైజ్ చేస్తారు. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారుగా, అభిమానం ఉంటే అందులో మనం ఆరాధించేటువంటి హీరోల వల్ల ఒక్కొక్కసారి మన ప్రాణాలు కూడా నిలబడతాయి అనడానికి ఈ వీడియో ఒక సాక్ష్యం, ఈ సర్జరీ ఒక సాక్ష్యం. 45 ఏళ్ల వయసున్నటువంటి ఆ మహిళకు అత్యంత ప్రమాదకరమైనటువంటి ట్యూమర్ బ్రెయిన్లో రావడం. సో ఖచ్చితంగా సర్జరీ చేయాలంటే ఆమె కాన్షియస్గా ఉన్న టైంలోనే సర్జరీ చేయాల్సినటువంటి సిచ్యువేషన్. అందుకు వైద్యులు ఎంచుకున్నటువంటి విధానం, ఆమె ఎవరినైతే అత్యంత ప్రాణంతో సమానంగా ఆరాధిస్తుందో ఆ అభిమాని సినిమాను పెట్టి, ఆ అభిమాని అంటే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా ప్రేమిస్తారో, ఆరాధిస్తారో, ప్రాణం కంటే ఎక్కువగా పూజిస్తారో, సో ఈ అభిమానికి జరిగినటువంటి సర్జరీ ఇన్సిడెంటే మనం ఒక చక్కని నిదర్శనంగా చెప్పవచ్చు. సో చూద్దాం, ఆమె కోరుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి టీమ్స్ రెస్పాండ్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా ఆమెతో మాట్లాడాలి. ఆమెకు మరింత ఆయుష్నిచ్చే విధంగా ఆయన కూడా ఎంకరేజ్ చేయాలని మనం కూడా సుమన్ టీవీ తరఫున కోరుకుందాం. ఈ వీడియోని చూస్తున్న మీరు కూడా ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారి వరకు రీచ్ అయ్యేలా షేర్ చేయండి, కామెంట్ చేయండి.